ఇది న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు గ్రూప్ 4కి సంబంధించి ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు గ్రూప్ 4కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన ఈ నెల 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో కూడా ఈ ధృవపత్రాల పరిశీలన జరుగుతుందని వెల్లడించింది. సో ఆగస్టు 21 తేదీ వరకు అంటే చాలా 2 నెలల టైం అయితే పడుతుంది. సో పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి చాలా లెంతీ ప్రాసెస్ కూడా దీనికి ఉంటుంది. సో ఎవరైతే ఆగస్టు 21 తేదీ లోపు హాజరు కాలేకపోతే వాళ్ళకు మళ్ళీ ఇంకొక అవకాశం కూడా ఇక్కడ ఇచ్చారు. ఎవరైనా గైర్ హాజరైతే ఆగస్టు 24, 27, 28, 29, 31 తేదీల్లో వీరికి మళ్ళీ ధృవపత్రాల పరిశీలన చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. సో ఎవరైనా ఈ ఆగస్టు 31 తేదీ వరకు కూడా హాజరు కాలేకపోతే టీజీపీఎస్ ఆఫీసులో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు. వారికి మీరు ఒక అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎందుకు హాజరు కాలేకపోయారో దానిలో క్లియర్గా రీజన్ మెన్షన్ చేసి వాళ్ళకు ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తారు. గ్యారంటీ కూడా లేదు. సో మీ యొక్క రీజన్ వాళ్ళకు నచ్చినట్లయితే వాళ్ళు కన్సిడర్ అయితే చేస్తారు. సో ఇది దానికి సంబంధించి. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకు 214 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో ఎలాంటి ఎన్ని డిగ్రీ పోస్టులు లేవు. ఒకటే పోస్ట్ మనకు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి దీంట్లో 40 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైనా 50% మార్కులతో బీకామ్లో డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారైతే ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనికంటే మంచి నోటిఫికేషన్ మనకు ఐబీపీఎస్ నుంచి రిలీజ్ అయింది. సో ఐబీపీఎస్ నుంచి అంటే మనకు దాదాపు అందరికీ ఇంగ్లీష్లో పేపర్ ఉంటుందని అపోహ ఒకటి ఉంది. దాదాపుగా ఐబీపీఎస్ నుంచి అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి, కానీ ఈ ఎగ్జామ్ మాత్రం తెలుగులో ఉంటుందండి. ఎందుకంటే ఇది రీజనల్ రూరల్ బ్యాంకులో ఈ యొక్క ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ ఎగ్జామ్ అనేది తెలుగులో ఉంటుందని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఈ వీడియోను ఈ ఐబీపీఎస్కి సంబంధించి స్పెషల్గా ఒక వీడియో చేస్తానండి. ఇది 9,995 ఉద్యోగాలు ఇది టోటల్గా, అంటే ఆల్మోస్ట్ 10,000 పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. దీని మీద ప్రత్యేకమైన వీడియో రేపు పొద్దున 8కు అయితే మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సివిల్ సర్వీసెస్కి సంబంధించి నిన్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిందిగా. సో పేపర్ చాలా ఈజీగా వచ్చింది. నేను కూడా పేపర్ చూశాను. సో దీంట్లో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి మనకు పాలిటీ అండి. పాలిటీ నుంచి 21 క్వశ్చన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. పాలిటీ మీరు ఈ 21 క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే చాలా డెడ్ ఈజీ అయితే ఉన్నాయి. 21 క్వశ్చన్లో మీరు ఈజీగా 17 నుంచి 18 క్వశ్చన్లు అయితే చేయగలుగుతారు. సో ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ఇంకా భయపడే వాళ్ళు ఏమైనా అపోహలు ఉంటే మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా ఈజీగా ఉంది క్వశ్చన్ పేపర్, ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటే ప్రిపేర్ అయితే నిశ్చితగా కావచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినంత మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ సంబంధించి కట్ ఆఫ్ 80 నుంచి 95 ఉండే వరకు ఛాన్స్ ఉందంటూ మనకి ఇక్కడ నిపుణులు అంటున్న మాటలు మనకు ఆంధ్రజ్యోతి నుంచి అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు వార్డెన్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అండి. ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో 581 వసతి గృహ సంక్షేమ అధికారులు, వార్డెన్లు, మాట్రన్, లేడీ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఈ నెల 24 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించినట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. సో దీనికి మనకు ఆల్రెడీ గ్రూప్ 1 జరిగింది, కానీ గ్రూప్ 1లో ఏ విధంగానైతే మనం పాస్పోర్ట్ సైజు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు 3 months బ్యాక్ ఫోటోని అయితే తీసుకెళ్ళామో అదేవిధంగా దీనికి కూడా ఒక ఫోటోని అయితే మీరు హాల్ టికెట్కు అంటించాల్సి ఉంటుంది. సో లేటెస్ట్ ఫోటో లేకపోతే మీరు గ్రూప్ 1 అప్పుడు ఫోటో కూడా తీసి దీనికి అటెస్ట్ అయితే చేయవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు త్వరలో 2,867 డాక్టర్ పోస్టుల భర్తీ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఎన్నికలు కూడా ముగిసింది, కానీ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత మొదటి నోటిఫికేషన్ మనకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే. సో ఇది డాక్టర్ పోస్టులు కాబట్టి మన ఆస్పిరెంట్స్కి ఎవరికి ఇది యూజ్ అయితే కాదు. సో దీంతో పాటు మనకు స్టాఫ్ నర్సు, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ కూడా త్వరలో నోటిఫికేషన్ అయితే రానుంది. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు సంక్షేమ శాఖలో ఇది ఆల్రెడీ మనం చర్చించాం. సో తర్వాత చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు వీడియో లేట్ అయినా కూడా నేను కరెంట్ అఫైర్స్ కోసమే ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అప్డేట్ చూసినట్టు మనకు మేరట్లో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న కూడా మనకు అప్డేట్ చర్చించాం. ఏంటంటే దేశంలోనే అత్యంత ఎత్తులో రైల్వే వంతెన ఒకటి నిర్మిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ బారాముల్లా ప్రాజెక్టులో భాగంగా చినాబ్ నదిపై. సో దాంతోపాటు మనకు ఇంకొక అప్డేట్, మేరట్లో అతిపెద్ద భూగర్భ రైల్వే స్టేషన్ అయితే నిర్వహించనున్నారు. ఒకే ట్రాక్ పైకి మెట్రో, అదేవిధంగా నమో భారత్ రైలు అంట. సో ఇక్కడ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని మేరట్లో అతిపెద్ద ఆర్ఆర్టీఎస్ భూగర్భ రైల్వే స్టేషన్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు సులువుగా లోపలకు బయటికి వెళ్లేలా 4 ప్రవేశ నిష్క్రమణ గేట్లతో పాటు 20 చోట్ల అత్యాధునిక ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారట. సో ఇలాంటి క్వశ్చన్ మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అడుగుతారండి. ఈ రైల్వే ప్రాజెక్ట్ టోటల్ పొడవు ఎంత, అదేవిధంగా దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తున్నారని ఇలాంటి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అయితే మనకి ఇస్తారు. సో ప్రయాణికులకు వైద్య సాయం అందించేలా వైద్య సాయం కోసం ఎన్సీఆర్టీసీ ప్రతి స్టేషన్లో ఒక ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం అయితే జరిగింది. ఇందులో తొలి ప్రాంతీయ సెమీ హై స్పీడ్ రైలు నమో భారత్, అదేవిధంగా మేరట్ మెట్రో రైలు ఒకే ట్రాక్ పై పరుగులు పెట్టనున్నాయి. సో సాధారణ రైలు, అదేవిధంగా మెట్రో రైలు కూడా ఒకే ట్రాక్ పై. ఇది దేశంలోని తొలిసారి అంట కూడా. సో ఇక్కడ ఇచ్చారు మనకు, ఇది దేశంలోని తొలిసారి అని కూడా అధికారులు చెప్తున్నారు.
మేరట్ నగరంలోని ఈ బేగంపూల్ స్టేషన్ పొడవు వచ్చేసి 246 మీటర్లు, అదేవిధంగా వెడల్పు వచ్చేసి 24.5 మీటర్లు అట. సో ఇది గుర్తుంచుకోండి, 246 మీటర్లు, ఇది భూగర్భంలో ఉంటుందట. సో ఇందులోని ట్రాక్లపై రెండు వైపుల రైళ్లు వెళ్లే సౌకర్యం కూడా ఉంటుందట. సో ఇది గుర్తుంచుకోండి, ఎక్కడ నిర్మించారని అడుగుతారు. సో మేరట్లో, ఇది ఉత్తరప్రదేశ్లోని మేరట్లో దీన్ని నిర్మించనున్నారు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఎత్తైన రైలు వంతెనపై ట్రయల్ రన్ అంటూ మనకు ఈ అప్డేట్ మనం నిన్న చర్చించాం. సో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా ప్రాజెక్టులో భాగంగా మనకు దేశంలోనే అతి ఎత్తైన రైల్వే వంతెన అయితే నిర్మించనున్నారు. సో ఇది ఏ నదిపై నిర్మించనున్నారని కూడా అడుగుతారు. చినాబ్ నదిపై. సో జమ్మూ కాశ్మీర్కు కొత్త అందాలు తెచ్చిపెట్టే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన రాకపోకలకు సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణం పూర్తి కావడంతో దీనిపై ఆదివారం ఒక రైలు ఇంజిన్ కూడా నడిపి తొలి ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారంట. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు స్మృతి వన్కు యునెస్కో అవార్డు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో స్మృతి వన్ అంటే మనకు 2001లో సంభవించిన భూకంపంలో ఎవరైతే మరణించారో వారి జ్ఞాపకార్థం స్మృతి వన్ అయితే నిర్మించడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గుజరాత్లోని స్మృతి వన్ మ్యూజియం ప్రతిష్టాత్మక ప్రిక్స్ వర్సేయల్స్ అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు. ప్రిక్స్ వర్సేయల్స్ అధికారిక ఎక్స్ పేజీని రిపోస్ట్ చేశారు. కచ్లోని స్మృతి వన్లో 2001 నాటి భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి స్మారకార్థం నిర్మించారని గుర్తు చేశారు. సో ఈ విషయంపై హోంమంత్రి అమిత్ షా కూడా సంతోషం వ్యక్తం చేశారంట. సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందని కూడా అడుగుతారు. గుజరాత్లో ఉంది. గుజరాత్లో 2001 భూకంపం సంభవించినప్పుడు ఎవరైతే మరణించారో వారి జ్ఞాపకార్థం ఈ స్మృతి వన్ అయితే నిర్మించడం జరిగింది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు చుక్క రక్తం తీయకుండా 5 నిమిషాల్లోనే ఫలితాలు అంటూ మనకు కొత్త టెక్నాలజీని రూపొందించిన వారు వచ్చేసి మనకు సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వారు ఈ యొక్క టెక్నాలజీ అయితే రూపొందించడం జరిగింది. యాంటీబయాటిక్స్ వినియోగాన్ని నియంత్రించే అవకాశం తెలుగు రాష్ట్రాల్లో 10,000 మందిపై ప్రయోగాత్మకం కూడా పరిశీలన చేశారంట. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీబయాటిక్ మందుల వాడకం పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ విద్యా సంస్థ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆస్పైర్ బయోనెస్ట్ సైన్స్ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ను రూపొందించారు. కృత్రిమ మీద సాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్ AMRX అని నామకరణం కూడా చేశారంట. సో ఇది మనకు రక్తమూత్ర పరీక్షలు లేకుండానే ఈ యొక్క సాఫ్ట్వేర్లో రోగ లక్షణాలు ఎంటర్ చేస్తే యాంటీబయాటిక్స్ వాడాలా లేదా అనేది అందులో ఒక గైడ్ లైన్స్ అయితే ఇస్తుందట. సో ఇది మనకు రక్తమూత్ర పరీక్షలకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు. సో దాంట్లో రోగ లక్షణాలు మాత్రం ఎంటర్ చేస్తే యాంటీబయాటిక్స్ రక్తమూత్ర పరీక్షలు వచ్చే వరకు వాడాలా వద్దా అనేది మాత్రమే క్లారిటీ ఇస్తుంది. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ కల్పించండి అంటూ మనకు బెంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్ వ్యక్తులకు 1% రిజర్వేషన్ కేటాయించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు సమాన ప్రాతినిధ్యం ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినా కూడా ఇప్పటివరకు వాటిని రిజర్వేషన్ అమలు చేయలేదని న్యాయస్థానం పేర్కొనడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్ ఏ రాష్ట్రం కల్పించాలని ఏ రాష్ట్ర హైకోర్టు ఆదేశించిందని అడుగుతారు. సో కలకత్తా హైకోర్టు వచ్చేసి దీన్ని ఆదేశించడం జరిగింది. సో ఇది కలకత్తా హైకోర్టు ఫస్ట్ టైం ఏం కాదండి. 2014లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్ల మీద వివక్ష చూపకూడదు, అదేవిధంగా వారికి రిజర్వేషన్ కూడా కల్పించాలని 2014లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది. సో దానికి అనుగుణంగానే కలకత్తా హైకోర్టు అయితే ఈ ఆదేశం ఇచ్చినట్టుగా చూడవచ్చు. సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు భారత్ శ్రీలంక మధ్య వారధి నిర్మాణం సాధ్యాసాధ్యాల అధ్యయనం తుది దశకు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే వెల్లడి. ఈ వారంలో ఆ దేశానికి వెళ్లనున్న జయశంకర్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. భారత్ శ్రీలంక మధ్య ప్రతిపాదిత వారధి నిర్మాణంపై ఆ దేశ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య భూ అనుసంధానానికి సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం ప్రాథమిక దశ పూర్తయిందని, తుది దశలోనే త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. కృతయుగంలో సీత కోసం లంకకు బయలుదేరిన రాముడు తమిళనాడులోని ధనుష్కోటి నుంచి శ్రీలంకకు వారధి నిర్మాణాన్ని ప్రారంభించాలని హనుమంతును ఆదేశించినట్టు రామాయణం చెబుతుంది. సో అలా వానర సైన్యం నిర్మించిన రామసేతు గుండా నడిచి వెళ్లి తలైమన్నార్ ప్రాంతంలో శ్రీరాముడు లంకలో అడుగుపెట్టాడని ఇది ఇతిహాసం. సో 2023 జూలైలో శ్రీలంక అధ్యక్షుడు భారత పర్యటన నేపథ్యంలో ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ 23 కిలోమీటర్ల మేర మామూలు వాహనాలు, రైళ్లు సైతం ప్రయాణించేలా ఒక భారీ వంతెన నిర్మించాలనేది ఒక ప్రతిపాదన. సో 23 కిలోమీటర్లు అంటే ఈ వంతెన అనేది చాలా లెంతీ ప్రాసెస్. సో దీనికి సంబంధించి మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి 23వ తేదీన శ్రీలంక పర్యటన చేయబడుతున్నారు. సో దాని మీద క్లారిటీ అయితే రానుంది. సో తర్వాత అప్డేట్ చూసినంత మనకు RBIకి ప్రెస్టీజియస్ అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. గ్లోబల్గా సవాళ్లు ఉన్న రిస్క్ మేనేజ్మెంట్ ను సరిగ్గా పాటించినందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లండన్కు చెందిన పబ్లిషింగ్ కంపెనీ సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డును RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజన్ మిశ్రా అందుకోవడం అయితే జరిగింది. సో ఇది లండన్కి చెందిన ఒక అవార్డు. రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డును RBI అయితే గెలుచుకున్నట్టుగా గుర్తుంచుకోండి.
సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు కొలనూరు వాసికి ఫోటోగ్రఫీలో జాతీయ స్థాయి అవార్డు అంటే ఇక్కడ చూడవచ్చు. పెద్దపల్లి జిల్లా ఓదల మండలం కొలనూరు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఉప్పు ముత్యం జాతీయ స్థాయిలో బంగారు పథకాన్ని అందుకున్నారు. సిగ్మా అకాడమీ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్లోని కులు మనాలిలో ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అడ్వాన్స్ ఫోటోగ్రఫీ, అదేవిధంగా ట్రావెల్ ఫోటోగ్రఫీ, పిక్టోరియల్ ఫోటోగ్రఫీ తదితర అంశాలపై జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. సో ఈ ఫోటోగ్రఫీలో కొలనూరు వాసికి వచ్చేసి ఉప్పు సత్యానికి సిగ్మా అకాడమీ ఫోటోగ్రఫీ ఆధ్వర్యంలో బంగారు పథకం అయితే సాధించడం జరిగింది. సో తర్వాత అప్డేట్ చూసినట్టయితే మనకు స్పోర్ట్స్కు సంబంధించి గ్రెచెన్ ప్రపంచ రికార్డు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మహిళల స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డు నమోదైంది. యుఎస్ ఒలింపిక్స్ ట్రయల్స్లో గ్రెచెన్ వాల్స్ 100 మీటర్ల బటర్ఫ్లై సెమీస్లో 55.18 సెకండ్ల టైమింగ్ నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సో ఈ క్రమంలో 2016 రియో ఒలింపిక్స్లో సారా నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఆమె బద్దలుకొట్టడం అయితే జరిగింది. సో 2016 రియో ఒలింపిక్స్లో రికార్డ్ వచ్చేసి 55.48 సెకండ్లు. సో ఈమె వచ్చేసి మనకు 55.18 సెకండ్లో స్విమ్ చేసి ప్రపంచ రికార్డుని అయితే నమోదు చేయడం జరిగింది. సో ఈమె పేరు గ్రెచెన్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవేంటి మనకు ఈరోజు వార్తలను ఇచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.